భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకునే 3 రోజుల తెలుగు పండుగ ఆంధ్రుల పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ 3 రోజులను భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారు. మొదటి రోజు భోగి మంటలతోనూ, రెండవ రోజు మకర సంక్రాంతి పొంగలి పిండి వంటలతోనూ మరియు పితృదేవతలు దేవుళ్ళ పూజతోనూ, మూడవ రోజు కనుమ గోపూజతోనూ అలాగే మాంసప్రియులకు మంచి కూరలతోనూ పండుగ చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. అయితే పెద్ద పండుగలా చేసుకునే సంక్రాంతికి ఆ పేరు ఎలా వచ్చింది, సంక్రాంతి అని ఎందుకు అంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పండుగ ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగల తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. అనగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణం అంటారు. దీన్నే సంక్రాంతి అని పిలుస్తారు. అంటే మనకు 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశుల్లో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని చలనంలో 4 ఘట్టాలుంటాయి. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. సూర్యుడు చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇది రైతులు ఎంతో కష్టపడి పండించే పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో రైతులంతా ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు. అలాగే అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను మకర జ్యోతిని కూడా ఈరోజే దర్శించుకుంటారు. ఇంకా ఈరోజు గాలిపటాలు ఎగరవేయటం, పందాలు కాయటం చేస్తారు. ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గులు పోటీలు జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పర్వదినాన ఆడపడుచుల ఆటలు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు పండగ శోభ తీసుకొస్తాయి. ఈ పండుగ రోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.